మనకి అమీర్పేటలో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే సాఫ్ట్వేర్కి సంబంధించి కోచింగ్ సెంటర్లు అనేది ఉంది. ఒకసారి అడిగే ప్రయత్నిద్దాం. సార్ ఇక్కడ ఎలాంటి కోచింగ్స్ ఉంటాయి? అమీర్పేటలో A to Z అన్నీ ఉంటాయి. SAP, సర్వీస్ నౌ, టూల్స్ సైడ్ వచ్చిన, టెస్టింగ్ వచ్చిన, కోడింగ్ రిలేటెడ్ అంటే ఇంకా పైథాన్, జావా, రియాక్ట్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని రిలేటెడ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇంకా ప్రైజెస్ చూసుకుంటే ₹1 నుంచి ₹1 కూడా స్టార్ట్ అయ్యే కోర్సులు ఉంటాయి. ఇక్కడ లక్షల్లోకి వెళ్ళే కోర్సులు కూడా ఉంటాయి. కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అరౌండ్ మనకి 6 మిలియన్ డెవలపర్స్ ఉన్నారు. ఇండియాలోనే హైయెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండేది. ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నప్పుడు ఏది నేర్చుకుంటే అవ్వాలి అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే పైథాన్ అండ్ ఏఐ రిలేటెడ్ మీద వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది ఇంజనీర్స్ ఉన్నప్పటికీ ఏఐ రిలేటెడ్ హైరింగ్ చూసుకుంటే అరౌండ్ 10% కూడా లేదు. స్కిల్ రిక్వైర్మెంటే ఉంది, బట్ స్కిల్ సెట్ మాత్రం ఉండట్లేదు. బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. బెస్ట్ సజెషన్ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. నాకు తెలిసినంత వరకు అయితే యూట్యూబ్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోట్లేదు. యూట్యూబ్ కానీ ఇంకా నెక్స్ట్ ఈ ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్ వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది సెల్ఫ్ థాట్ చేసుకోవడం. అండ్ కోచింగ్ సెంటర్కి వస్తే అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటే, కంప్లీట్ నాకు నాలెడ్జ్ లేదు, కంప్లీట్ నాకు జీరో నాలెడ్జ్ ఉంది, నేను స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా ఇప్పుడే అనుకున్నప్పుడు కోచింగ్ ఏంటంటే హెల్ప్ చేస్తుంది, బిగిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే ఐసే ఇట్ ఈస్ ఎ బిగ్ నో. ఏంటంటే బిగిన్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ అడ్వాన్స్ అవుతూనే పోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ రిలేటెడ్ చూసుకుంటే పైథాన్ రిలేటెడ్ ఎలా ఉంటుందంటే బిగినింగ్ బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. మొత్తం బేసిక్ ఏ టెక్నాలజీ అయినా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అంతే, బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. కానీ బేసిక్స్ నేర్పించుకుంటే అది సరిపోదు. లోపలికి వెళ్ళాక ఇప్పుడు పైథాన్ నాకు వచ్చు, జావా నాకు వచ్చు అంటే సరిపోదు. నీకు పైథాన్ వచ్చి పైథాన్తో యాడ్ ఆన్ ఏం చేస్తావు? ఫస్ట్ అడిగే క్వశ్చన్, నీకు జాంగో వచ్చా, లేకపోతే ఫాస్ట్ ఏపీఐ వచ్చా, లేకపోతే ఇంకేమైనా ఎడిషనల్ టూల్స్ వచ్చా, లైక్ LLMs మీద వర్క్ చేయడం వచ్చా, జెన్ఏఐ మీద వర్క్ చేయడం వచ్చా అని అడుగుతారు. ఇంకా జావా రిలేటెడ్ చూసుకుంటే జావా ఎలా ఉంటుందంటే స్ప్రింగ్ బూట్ వచ్చా, మైక్రో సర్వీసెస్ ఐడియా ఉందా, కోర్ జావా ఐడియా ఉందా అని అడుగుతారు. ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. సో మెయిన్ బేసిక్స్ బిగిన్ చేసుకోవడానికి కోర్స్ ఓకే, లైక్ ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ అరౌండ్ 20,000 30,000లో సరిపోతుంది. ఆ మాత్రం ప్రైజింగ్ పెట్టుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. అమీర్పేట్లో లెర్నింగ్కి స్కోప్ లేని టెక్నాలజీ ఏది లేదు నాకు తెలిసినంత వరకు. సో టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా నేర్చుకోవచ్చు, అది బిగిన్ చేయడానికి మాత్రమే. తర్వాత అడ్వాన్స్ అవుతూ పోవాలి, అది మాత్రం సెల్ఫ్ లెర్నింగే ఉండాలి. ఇంకా యాజ్ ఎ ఫ్రెషర్గా మ్యాక్సిమం ఏంటంటే ఐటీలోకి ఫ్రెషర్గా ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు డీలేడ్ ప్రాసెసెస్ ఉంటాయి. కానీ రైట్ స్కిల్ సెట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అసెంచర్ కంపెనీ హైరింగ్స్ జరిగాయి బాగా. సో జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకా కూడా ఓపెన్లో పెట్టున్నారు ఫ్రెషర్స్కి ఇప్పుడు. కానీ ఏమవుతుంది, వాళ్ళు అప్లై చేయడానికి చూస్తుంటే లింక్ ఓపెన్ కావట్లేదు. ఒక పర్సన్ ఏం చేశాడంటే, ఈవెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డిడ్ ఇట్, దాంట్లో బగ్ ఐడెంటిఫై చేసి ఇలా అప్లై చేస్తుంటే అప్లై అవ్వట్లేదు అని చెప్పి ఒక సింపుల్ మెయిల్ పెట్టాడు. నెక్స్ట్ డే హైరింగ్ తెచ్చుకున్నాడు, నెక్స్ట్ డే హైర్ అయ్యాడు. ఏంటంటే ఆపర్చునిటీ చూశాడు, అక్కడ అవ్వట్లేదు అనేది కాదు, మెయిన్ ఉన్న ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసి. మ్యాక్సిమం కంపెనీస్ ఏంటంటే ఒక సింపుల్ మెయిల్ ద్వారా రెస్పాండ్ అయ్యే మెయిల్స్ చాలా ఉంటాయి. సో వీ నీడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై ఫస్ట్. ఏ రిలేటెడ్ జాబ్ అంటే ఇట్ ఈస్ టు మేక్ అవర్ లైఫ్స్ ఈజియర్, ఇట్ ఈస్ టు మేక్ అవర్ థింగ్స్ ఈజియర్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే డెవలపర్స్ని 2 పార్ట్స్కి స్ప్లిట్ చేశారు, ట్రెడిషనల్ డెవలపర్స్, మోడర్న్ డెవలపర్స్ అని. లైక్ పర్సన్స్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years 5 years ఇలా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళని ట్రెడిషనల్ డెవలపర్స్ అంటున్నారు. ఇంకా న్యూ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళందరినీ మోడర్న్ డెవలపర్స్ అంటారు. ఈ ట్రెడిషనల్కి మోడర్న్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇంటర్నెట్ మీద చాలా తక్కువ డిపెండెన్సీ ఉంటుంది వీళ్ళు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ లాజిక్సే రాస్తుంటారు ఎక్కువగా. బట్ ఫ్రెషర్స్ చూసుకుంటే ఎలా ఉంటారంటే, ఇప్పుడు మోడర్న్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏఐ టూల్స్ని యూజ్ చేసి రాసేస్తారు కోడింగ్. సో ఇప్పుడున్న ఏ థింగ్స్తో చూసుకుంటే కోడింగ్ నేర్చుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. థింగ్ ఏంటంటే మనం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్న ఏఐ మన కెరియర్స్ని, మన రాసే కోడ్ని లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికే కానీ మనం టేక్ ఓవర్ చేయడానికి అయితే కాదు. అవి ఎప్పటికీ టేక్ ఓవర్ కూడా చేయలేవు. ఇప్పుడు మనం ఏ అంటున్నాం, రియల్ ఏఐ ఎక్కడా లేదు మనకి. అన్నీ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, అంటే డేటా ఉంటుంది, డేటాను ప్రాసెస్ చేసి బెటర్ అవుట్పుట్ ఇవ్వడమే జరుగుతుంటుంది. బట్ ఏఐ రిలేటెడ్ చూసుకుంటే అలా కాదు. మనం కంప్లీట్ ఏఐ అంటే కంప్లీట్ హ్యూమన్లా థింక్ చేయగలగాలి. అంత సూపర్ఫిషియల్ ఏఐ ఇంకా రాలేదు. ఇంకా చాలా ఉంది డెవలప్మెంట్ స్కోప్, ఇంకా కెరియర్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఉన్న థింగ్స్ అన్నీ కూడా మన వర్క్ని ఆటోమేట్ చేయడానికే ఉన్నాయి, కానీ మనల్ని రీప్లేస్ చేయడానికి అయితే ఏవీ లేవు. సాఫ్ట్వేర్ గురించి భయపడుకుంటే ఆగిపోయే వాళ్ళకి ఒకటే థింగ్, మెషిన్తో వర్క్ చేసేటప్పుడు దాన్ని మనలో ఒక పార్ట్గా ఫీల్ అయితే చాలా ఈజీ. లైక్ మనకి ఒక హ్యాండ్ ఉంది, మన బ్రెయిన్తో అది కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుద్ది, ఎలా చేసినా కంట్రోల్ అవుతుంది, ఓకేనా? అలాగే ఇప్పుడు మెషిన్తో వర్క్ చేసేటప్పుడు అది కూడా మనలో ఒక పార్ట్ అని ఫీల్ అవ్వాలి. వర్క్ చేస్తున్నంతసేపు ఎలా ఉండాలంటే, నేను నా బ్రెయిన్తో కంట్రోల్ చేస్తే అది కంట్రోల్ అవుద్ది. ఇట్ ఈస్ జస్ట్ ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. సో నువ్వు దానికి ఏ ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తే అది వర్క్ అవుతుంది. అది ఒక్క పాయింట్ని, ఇప్పుడు నీ బాడీలో ప్రతి పార్ట్ని నువ్వు కంట్రోల్ చేయగలిగినప్పుడు ఒక ఎడిషనల్ గ్యాడ్జెట్ దొరికిందంటే దాన్ని
ఒక పార్ట్గా చేసుకుంటే కరెక్ట్ యూస్ చేస్తే వర్క్ అవుతుంది అంతే. అండ్ కోడింగ్ ఈజ్ వెరీ ఈజీ థింగ్. ఏంటంటే మనం దాన్ని చూసి భయపడడం ఆపేస్తే అయిపోతుంది.